ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రియులైన వారందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి గడిచినటువంటి 3 వారాలు మీరు దేవుని యొక్క వాక్యమును సమృద్ధి అయినటువంటి ఆహారముగా మీరు తీసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. మారు మనసు అనగా ఏమిటి అనేటువంటి విషయంలో మనం ఉన్నాం ప్రియ దేవుని పిల్లలారా. మొదటగా చెప్పాను గొంగళ పురుగు సీతాకోక చిలుకలా మారాలని. రెండవది చెప్పాను అబద్ధమును జయించాలి అని. మూడవది చెప్పాను లంచము పుచ్చుకొనకూడదు. నాలుగవది చెప్పాను మీరు బూతులు మాట్లాడకూడదు అని. మన జీవితంలో మనం ఏం చేస్తున్నామో ఇక్కడ మనకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు తెలియజేసేటువంటి విషయంలో 4వది నేను మీకు చెప్పబోతున్నాను ప్రియ దేవుని పిల్లలారా. 4వది ఈ బూతుల్లో నుంచి, లంచములో నుంచి, అబద్ధంలో నుంచి. అంటే మనిషి జీవితంలో మారు మనసు పొందాను అనుకుంటున్నాడు కానీ ఏం వదిలిపెట్టలేదు అని అంటే అబద్ధాన్ని విడిచిపెట్టలేదు. అది మొదటిది. రెండవది లంచము. మూడవది బూతులు. 4వది ఉందండి, దాని నుంచి పుట్టింది ఇది. ఏమిటో తెలుసా అండి? అది సోదె. మనకు శకునం కావాలి. శకునాలు సోదెలు వినపోతే మన జీవితాలు బాగుపడవు. సోదె చెప్పించుకోవడంలో మనం నెంబర్ 1. మనం సోదెగాండ్లుగానే ఉండాలనుకుంటున్నాం మనం. ఇదే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇదే దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియ దేవుని పిల్లలారా. ఒకానొక సమయము ఆరామీయులు ఇజ్రాయేల్ వారును 3 సంవత్సరాలు ఒకరితో ఒకరు యుద్ధం జరిపింపక మానేశాడు. 3వ సంవత్సరం ముందు యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయేలు రాజు వద్దకు రాగా, ఇజ్రాయేలు రాజు తన సేవకుని పిలిచి, రమోత్ గాలోతు మీదకి మనదని మీరు ఎరుగుదురు కదా, అయితే మనము ఆరాము రాజు చేతిలోంచి దాన్ని తీసుకొనక ఊరకొన్నాం కాబట్టి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రమోత్ గిలాతు మీదకు వచ్చేదవా అని యెహోషాపాతుని అడిగాడు. ఇక్కడ ఈ రాజు మరొక రాజుని సహాయం అడుగుతున్నాడు. యెహోషాపాతుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మనం రమోత్ గిలాదు మనదే కదా, మరి నేను యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడుగుతున్నాడు ఆయన అడుగుతుంటే ఆయన ఏమంటున్నాడు? నేను నీ వాడినే, నా గుర్రములును నీ గుర్రములే అని ఇజ్రాయేలు రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదము రండని ఇజ్రాయేలు రాజుతో అనగా, ఇజ్రాయేలు రాజు దాదాపు 400 ప్రవక్తలను తీసుకొని యుద్ధము చేయుటకు రమోత్ గిలాదు మీదకి పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజు అయిన నీ చేతికి అప్పగించును కనుక పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తుల్లో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాడు. ఏమండి, ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషాపాతు అంటున్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని కుమారుడిగా ఉన్నాడు వాడు ఇక్కడ ఉన్నాడా లేడా, వీళ్ళు చెప్పిందంతా నాకు కొంచెం డౌట్గా ఉంది అని అడుగుతున్నాడండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈ రోజున? మన ఇంట్లో మన పిల్లలకు పెళ్లి చేయాలన్నా, మన కుటుంబంలో ఏదైనా జరిగించాలన్నా, నువ్వు ఒక ఇల్లు కట్టాలన్నా, లేకపోతే నువ్వు ఇంకేదైనా చేయాలన్నా మనం ఏం చేస్తున్నాము అని అంటే ప్రవచనాల దగ్గరికి వెళ్తున్నారు ఈ రోజున క్రైస్తవులు. ఇదో క్రైస్తవుడిని అని చెప్పుకుంటే సోదెగాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నాను శకునగాండ్ల దగ్గరికి వెళ్తున్నాడు. అయ్యా ఇదిగో రేపు ఏ రోజు బాగుందో చెప్పయ్యా. మందిరం కడతానికి పాస్టర్ గారండి ఒక సోదెగాడ దగ్గరికి వెళ్ళాడండి, అయ్యా ఒక శకునగాండి దగ్గరికి వెళ్ళాడండి, అయ్యా బాబు 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 ఏ రోజు మంచిదో చెప్పయ్యా అని అంటున్నాడు. అదేమనంటే మనం లోకంలో ఉన్నాం కదండి. ఎక్కడున్నాడంట వీడు? లోకంలో ఉన్నాడంట. మరి బైబిల్ ఎందుకు నీకు? లోకస్తుడిగానే బతకపోయావా నువ్వు? బైబిల్ గ్రంథం ఎందుకు చేత్తో పట్టుకున్నావు? బైబిల్ గ్రంథం ఎందుకు కావాలనుకుంటున్నావు? నేను లోకస్తుడిగా ఉన్నాను కదా అనుకోవచ్చు కదా. అదంటాడు ఒకడు, నేను భారతదేశంలో ఉన్నాను అంటాడు. మరొకడు అంటాడు ఇక్కడ మన ఆచారాలు బోళ్ళు ఉన్నాయి అంటాడు. ఇవన్నీ నీకు అవసరం అండి? ఈ సోదెగాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? సోదె జీవితం నీకు అవసరమా? దేవుడు అడుగుతున్నాడు కదా, దీనికి నువ్వు సమాధానం చెప్పగలిగే సామర్థ్యత నీ దగ్గర ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. సోదెగాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. యెహోషాపాతుకి డౌట్ వచ్చింది, వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియ దేవుని పిల్లలారా, కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అక్కడ ఒకటి చూడండి, ఇక్కడ 11వ వచనంలోకి వస్తే, కెనాయ కుమారుడైనటువంటి సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నువ్వు అరామీయులను పొడిచి నాశనం చేస్తావు అని యెహోవా సెలవిస్తున్నాడు. కెనాయ కుమారుడైనటువంటి సిద్కియా చెబుతున్నాడు, ఏమంటే ఈ ఇనప కొమ్ములు తాండి పొడిచి చంపేస్తావు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళు, దేవుడు చెప్పాడు నాకు అంటున్నాడు.
ఈ రోజున మనకి ఎంతమంది ఉన్నారో తెలుసండి అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసండి. వాళ్ళు నీతో ఏం మాట్లాడుతున్నారో తెలుసండి. ఇది అయిపోద్ది అది అయిపోద్ది అని చెప్తున్నారండి. అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్తున్నారండి. ఇదే మన జీవితం అంటున్నారండి. ఓ నువ్వు బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తావు అంటున్నారండి. వాళ్ళ మాటలే నమ్ముకుంటా వెళ్తున్నావు. నువ్వు వాళ్ళనే నమ్ముతున్నావు, దేవుడిని నమ్మటం లేదు. వాళ్ళనే నమ్ముతున్నావు, వాక్యాన్ని నమ్మటం లేదు. వాళ్ళనే నమ్ముతున్నావు. ఎవరైనా పాస్టర్ గారు సూటిగా నీకు దేవుని వాక్యం చెప్తే ఇవన్నీ నా గురించే చెప్తున్నాడని గొడవకు దిగుతున్నావు. కానీ ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా అనే మార్పు నీలో లేదు. అదే మారు మనసు అంటే. ఆ మారు మనసు నీలో లేదు. ఏ మనసు ఉందంటే లోక సంబంధమైన మనసే ఉంది. ఇదే నా లైఫ్ అనుకుంటున్నావు, అదే నా లైఫ్ అనుకుంటున్నావు, ఇదే నా జీవితం అనుకుంటున్నావు. ఇదేనా నీ జీవితం? ఇదేనా దేవుడు నీకు సెలవిచ్చింది? ఇదేనా దేవుడు నీతో మాట్లాడింది? ఓ ప్రియ సోదరుడా సోదరి, ఒక్కసారి ఆలోచన చేయి. ఏది నీ జీవితం? ఏది నీ బ్రతుకు? ఎలా ఉంది ఇప్పుడు? ఆలోచన చేయి ఒక్కసారి. దేవుడు చెప్పిన ప్రతి మాటను నువ్వు జాగ్రత్తగా వినాలి. అందుకైతే మరి ఇప్పుడు అలాంటి విషయాల్లో చెప్పినప్పుడు మరొక మాటను కూడా మనం చూడాల్సినటువంటి వారమై ఉన్నాం. చూడండి, ఇక్కడ ఒక మాట చూసినట్లయితే ఇదే రాజుల మొదటి గ్రంథములో మనం ఇదే 22వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వచనం నుండి, అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచుదనని చెప్పగా ఆయన నీవు అతనిని ప్రేరేపించి జయము నొందుదువు అన్నాడు. పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చును. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్త నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడని సిద్కియా అతని దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ. ఏమండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా అండి? ఇక్కడ దేవుని యొక్క మాటను తెలుసుకోవటానికి ఇంత పెద్ద రాజులైనప్పటికీ ఈ రాజుకి దేవునితో అనుబంధము లేదు. ఏమి లేదండి, దేవునితో అనుబంధం లేదు. మరి దేవునితో ఎవరికి ఎక్కువ ఉంది అనుబంధం? దావీదుకి దేవునికి అనుబంధం కలిగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత పెద్ద రాజు అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయన మాత్రమే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ప్రభువా నేను వెళుతున్నాను, నీ కాపుదల దయచేయి. యుద్ధములు 40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసినటువంటి యెరూషలేములో దావీదు యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతి యుద్ధంలో విజయం పొందుకున్నాడు. దేవుడు ఎల్లు అంటే వెళ్ళాడు, వద్దంటే మానేశాడు. కానీ వీళ్ళైతే ప్రవక్తలను నమ్ముకుంటున్నారు, సోదగాళ్ళను నమ్ముకుంటున్నారు, ప్రవచనాలను నమ్ముకుంటున్నారు. కెనాయ కుమారుడైనటువంటి సిద్కియా అబద్ధమాడే ఆత్మ వాళ్ళలో ఉండి మాట్లాడుతున్నాడు. అక్కడికి మికాయా వచ్చాడు. మికాయాను అంటున్నాడు, సిద్కియా ముందుకు వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు? నా యొద్ద నుండి ఏ వైపు వెళ్ళిపోయిందని మికాయాను చెంప మీద పేళ్ళను కొట్టాడు. ఎందుకంటే దేవుని వాక్యం యథార్థంగా చెబితే మనం కొట్టడానికే మీదకి వెళ్తాం. అర్థమవుతుందండి? కొట్టడానికే మీదకి వెళ్తాం. ఎందుకంటే ఆ మాటలు నీకు గుచ్చుకుంటాయి. అలా చెప్పకూడదు, ప్రేమగా చెప్పాలి. ప్రేమగా చెప్పాలి. ప్రేమ అంటే ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేసినా పర్వాలేదమ్మా దేవుడు చూసుకుంటాడు అనాలి. నువ్వు దొంగతనం చేసినా పర్వాలేదు నాన్న దేవుడు చూసుకుంటా, దేవుడికి దశంభాగం ఇవ్వు అని చెప్పాలి. అప్పుడు అబ్బా మా పాస్టర్ గారు చాలా గొప్పడండి, మా పాస్టర్ గారు చాలా మంచోడండి, అయ్యో ఇక మా పాస్టర్ గారు మించినోడు లేడండి, నువ్వు చప్పట్లు కొడతావు. ఇది కేవలము నీవు తినడానికి పడుకోవటానికి మాత్రమే పనికొస్తుంది. ఆ తర్వాత నీ జీవితం ఏమిటి? హఠాత్తుగా మరణము నొందుదువు. ఏమైపోతుంది నువ్వు చేసిందంతా? ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఈ పాస్టర్ గారికి మరణం రాదా? మరణం అందరికీ వస్తుంది. మరణము ఎవరి చుట్టము కాదు, ప్రతి వాడిని తీసుకొని వెళ్తుంది. కానీ నిరీక్షణ కలిగినటువంటి దేవుని యొక్క కృప నీతో కలిగి ఉంటే, అంత గొప్ప భక్తుడైనటువంటి ఎలీషా చనిపోయాడండి. ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, ఎలీషా చనిపోయాడు. ఆ ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన పాతి పెట్టారు. ఒకనాడు యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యొక్క యుద్ధంలో ఒక సైనికుడిని తీసుకెళ్ళి పాతేశారు. అతని శల్యములు ఇతని శల్యములకు తగిలినాయి. ఎవరి శల్యములో తెలుసా? ఎలీషా శల్యములకు తగలగానే ఈ సైనికుడు చనిపోయిన వాళ్ళు లేచి కూర్చున్నాడు, పైకి లేచాడు. అది పరిశుద్ధుల యొక్క మరణమును, దుష్టుల యొక్క మరణము కూడా. అందరికీ మరణం వస్తుంది, కానీ పరిశుద్ధుల మరణం వేరు. వారి యొక్క మరణమును గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. అందరికీ మరణం వస్తుంది. పుట్టిన ప్రతివాడు చావాల్సిందే. కానీ వీడికి వస్తుందా వాడికి వస్తుందా ఇది కాదు. నీలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి సోదెతనాన్ని నువ్వు ముందు పోగొట్టుకోవాలి. అందుకని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. అప్పుడు మికాయా అంటున్నాడు 25వ వచనం, అందుకు మికాయా దాగుకొనుటకై నీవు ఆయా గదులలోకి చొరబడు,
నాడు అది నీకు తెలియవచ్చును అతనితో చెప్పాను. అప్పుడు ఇజ్రాయేలు రాజు మికాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారైన ఆమోనుకు రాజకుమారుడైన యోవాషుకును అప్పగించి బందీగృహంలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చు పర్యంతము అతనిని కఠినముగా చూచి అన్నపానములు ఇయ్యుడని ఆజ్ఞ ఇచ్చను. అప్పుడు మికాయా సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పి రాజువైన నీవు ఏమాత్రము క్షేమముగా తిరిగి వచ్చిన పక్షమందు యెహోవా నా చేత పలకలేదనెను. అంత ధైర్యంగా చెప్తున్నాడు. దేవుడు మనతో పలకలేదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను, నువ్వు చెప్పగలవా? నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్తావు, గ్యారంటీ ఇవ్వగలవు. కానీ అదే గనక దేవుని కుమారుడు కాకపోతే గ్యారంటీ ఇవ్వలేడు, ఆ తర్వాత నీకు కనపడ్డు. గుర్తుపెట్టుకో, దేవునికి స్తోత్రం. అది కనపడ్డు. ఇంకా అది జరగకపోతే వీళ్ళు నన్ను ఏమంటారో అనుకుంటాడు. ఇంకా గొప్పగా మోసగాడైతే అమ్మ అది దగ్గర దాకా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిందని నీకేదో మాయమాటలు చెప్తాడు. మనం నమ్మేది వాళ్ళనే కదండి, మన జీవితం అంతా వాళ్ళ కోసమే కదండి. ఇదే కదా మన జీవితం అనుకుంటున్నాం, సోదెగాళ్ళ జీవితం. చూడండి 29వ వచనంలో ఒక మాట, ఇజ్రాయేలు రాజు యూదా రాజుకు యెహోషాపాతును రామోత్ గిలాదు మీదకు పోవుచుండగా ఇజ్రాయేలు రాజు నేను మారు వేషం వేసుకొని యుద్ధంలో ప్రవేశిస్తాను, నీవైతే నీ వస్త్రాలు ధరించుకొని ప్రవేశించు. ఎందుకు వచ్చింది డౌటు? ఇజ్రాయేల్ రాజుకి ఎందుకు వచ్చిందండి ఆ డౌటు? మికాయా చెప్పింది కరెక్టే అని అతని మనసుకు తోస్తుంది కనుక ఆ యుద్ధంలో అలా మారువేషం వేసుకొని వెళ్ళాడు. అయితే అక్కడ జరిగిందంటే ఆ యొక్క రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడు ఇజ్రాయేలు రాజు అనుకుని అతన్ని పోట్లాడుగా అతని మీదకి వచ్చారు. యెహోషాపాతులు కేకలు వేసినప్పుడు పారిపోయారు. అక్కడ యుద్ధం బహుగా జరుగుతున్నప్పుడు 35వ వచనం, అక్కడ రాజును ఆరామీయులు ఎదుట అతని రథముల మీద నిలవబెట్టి హస్తమయమందు అతడు మరణం నొందాడు. అక్కడ చూడకుండానే ఒకడు బాణం వేశాడు, ఆడికి 2 గుండెల మధ్యలో దూచుకుపోయింది, చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ కొమ్ములు చేసుకొని వచ్చి దీంతో పొడి చంపేస్తావు అన్నాడే, వాడు బతకాలా ఈడు బతకాలా? ఎవడు చావాలి? ఎవడు బ్రతకాలి? ఎవడు చావాలి? యథార్థముగా చెప్పిన వాడు కష్టాలు అనుభవిస్తాడు కానీ ఖచ్చితంగా నిలబడతాడు. అబద్ధం ఆడేటువంటి వాడు అప్పటికప్పుడు నేను మేలు పొందుకుంటాడు, రాజభోగాలు అనుభవిస్తాడు, కానీ తిరిగి ఆ రాజు వచ్చిన తర్వాత వీడే చస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కష్టం రావడం వేరు, చావడం వేరు. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క శకునాలు మనం చూడటం ఎంతవరకే. అయితే ఏలియా కూడా ప్రవచించాడండి. ఏలియా ప్రవచనాలు ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఏలియా ప్రవచనాలు మనం చూద్దాం. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథంలో మనం ఒక మాట చూడాలి. ఇక్కడ 28వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఈ శకునం చూస్తానికి సౌలు బయలుదేరాడండి. సౌలు బయలుదేరాడు, శకునం చూస్తానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు మృతి పొందగా ఇజ్రాయేలీలు అతనిని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణములో అతనిని పాతిపెట్టి ఉండిరి. మరి సౌలు కర్ణపిశాచములు గల వారిని చిల్లంగి వారిని దేశంలో నుంచి వెళ్ళగొట్టి ఉన్నాడు. అప్పుడైతే సమూయేలు బతికున్నప్పుడు అంతా కూడా బ్రహ్మాండంగానే చేశాడు. సమూయేలు చచ్చిపోయిన తర్వాత ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చిన తర్వాత యుద్ధం చేయాలి. ఈ యుద్ధంలో నేనేం చేయాలరా బాబో అనుకుంటున్నాడు. సౌలుకి పిరికితనం వచ్చింది, సౌలుకి భయం పట్టుకుంది. సౌలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఎలా వెళ్ళాలి? అప్పుడు ఏం చేశాడంటే తనలో అక్కడ ఉన్నటువంటి కొంతమందిని పిలిచి అంటున్నాడు, ఫిలిష్తీయులు షూనేములో దిగగా సౌలు ఇజ్రాయేలీలందరినీ సమకూర్చి వారు గిబ్బోవాలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపములను నొంది. ఏం నొందాడండి? భయకంపములు. గుండె చెదిరిపోతుంది. ఇక్కడ గుండె చెదిరిపోతుంది, భయం పట్టుకుంది. సోదె కావాలి ఇప్పుడు ఆయనకి. అప్పుడు యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవేయకుండాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సమూయేలు చనిపోయాడు కదా, ఇంకా ప్రవక్త అనేవాడు రాలేదు కదా. అక్కడ ఊరీము ద్వారా రాలేదే, ప్రవక్తల ద్వారా రాలేదు, మరి స్వప్నం ద్వారా ఏం తెలియలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? మీరు నా కొరకు ఒక కర్ణపిశాచము గల స్త్రీని కనుగొనండి అన్నాడు. సౌలు ఎక్కడికి వెళ్ళాడండి? సోదెగాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి. ఇప్పుడు సోదెగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి సౌలు మారు వేషం వేసుకొని వేరు బట్టలు ధరించి 2 మనుషులు తీసుకొని సోదెగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.
అప్పుడు ఆ స్త్రీ చిత్తము, సౌలు చేయునది నీకు తెలిసినది కదా, కర్ణ పిశాచములు గల వారిని చెల్లంగ వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేశాడు కదా, నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేళ రప్పింతువు అని అతనితో అనేను. అప్పుడు ఆ స్త్రీ అన్నదయ్యా, ఈ సంగతి తెలుసు కదా, మేము ఉన్నాము అని తెలిసి నా ప్రాణం మీదకి ఎందుకు తీసుకొస్తావు అని అడిగింది. అప్పుడు 10వ వచనంలో అంటున్నాడు, అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును కాదని యెహోవా నామమును ప్రమాణము చేయగా, ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవలనని అడుగగా అతడు సమూయేలును రప్పింపవలనను. ఆ స్త్రీలు సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కైకవేసి, నువ్వు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చుతావని అతనితో చెప్పగా, ప్రియమైన దేవుని పిల్లలారా, కర్ణ పిశాచి కలిగినటువంటి ఆ స్త్రీ ఆ యొక్క సమూయేలును చూడగానే ఇతను సౌలే అని గుర్తుపట్టింది. దయ్యాలకు తెలుసండి, దయ్యములకు తెలుసు, దేవునికి తెలుసు, సమూయేలుకు తెలుసు, ఇదిగో దేవుని బిడ్డలకు తెలుసు, ఎవరు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు. ఆ కర్ణ పిశాచి కలిగినటువంటి ఆ స్త్రీ నువ్వు సౌలువే అంటూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అట్టి సౌలును నువ్వు మోసపుచ్చావని సౌలుతో చెప్పినప్పుడు, నువ్వు భయపడద్దు, నీకేమి కనబడిందని ఆమె అడుగగా, దేవతలలో ఒకడు భూమిలో నుంచి పైకి వచ్చుట నేను చూచుచున్నాను నేను. అందుకు అతడు ఏ రూపముగా ఉన్నాడని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకుని నా ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలును తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేసి, సమూయేలు నన్నగమ్మ నీవెందుకు తొందర పెట్టిద్దామని అడిగాడు. అందుకు సౌలు, నేను ఇదిగో బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీకి ఉన్నాడని, కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పుటకై నేను పిలిపించాను అన్నాడు. అందుకు సమూయేలు అంటున్నాడు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటకు ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగా నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవు ఇచ్చినట్లు నీ చేతి నుండి నీ రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకు దాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు అర్థమవుతుందా నీకు? ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు ఎడబాసిన తర్వాత నువ్వు ఎంత దూరం పరిగెత్తినా అది ఆ పని అవ్వదు. నీకు సోదగాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఆ సోదగాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు ప్రయాణం చేస్తున్నావు? దేవుడు వద్దని చెప్పిన దానిని నువ్వు చేయటము తగని పని. దేవుడు వద్దని చెప్పిన దానిని నువ్వు చేయటం తగని పని. అందుకనే మనం చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి పనిని నువ్వు చేయటము దేవునికి ఇష్టమైనది కాదు అని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకని ఇక్కడ చూడండి ప్రియ దేవుని పిల్లలారా, ఏమంటున్నాడంటే యెషయా గ్రంథము 47వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. 9వ వచనం. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడు, ఒక్క దినములోగా ఒక్క నిమిషములోనే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారము చేసుకొనినను ఆపాయము నీ మీదకి సంపూర్తిగా వచ్చును. నీవు చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని నీవు అనుకుంటువి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీకు నీవే అనుకుంటున్నావు. నీ విద్యను నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసను. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టుకొని జాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని విచారించుటగా నీవు ప్రాయచిత్తము చేయజాలవు. నీవు గ్రహింపకుండా నాశనము నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఎప్పుడు అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? మరణాన్ని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? అసలు సోదగాళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? ఆ మరణాన్ని మనం ఎందుకు కోరుకోవాలి? ఆ మరణం వల్ల నీకు వచ్చే లాభం ఏమిటి? ఎప్పటి నుంచి వచ్చినాయో తెలుసా అండి మీకు? అసలు ఈ సోదగాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన నీకు ఎప్పటి నుంచి ఉందో తెలుసా? చూడండి, ఇక్కడే చెప్తున్నాడు 12వ వచనం. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలుపును. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నువ్వు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పు వారు నిలబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. ఆలోచించుకో. ఎవడైనా సరే ఛాలెంజ్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పని చేసినా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దావీదు చేసినట్లుగా ప్రార్థన చేయి. అబ్రహాము చేసినట్లుగా ప్రార్థన చేయి. యాకోబు చేసినట్లుగా పెనుగులాడు. ఇస్సాకు చేసినట్లుగా దేవుని సన్నిధిలో నిలబడు. ఖచ్చితంగా దేవుడు నీ కార్యం చేస్తాడు.
ఆ దావీదు చేసినట్లుగా సౌలు చేయలేకపోయాడు. కర్ణపిశాచ తంత్రాలను నమ్ముకున్నాడు. ఆఖరికి ఏమైపోయాడు? తన పొరుగువాడైనటువంటి దావీదుకి రాజ్యాన్ని అప్పచెప్పాడు. ఇదిగో నీ రాజ్యం కూడా కొట్టివేయబడుతుంది, నీ సామ్రాజ్యం కూడా కొట్టివేయబడుతుంది. నువ్వు నిజంగా ఇట్టి వాటిలో నువ్వు ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. ఇలాంటివి నీకు ఏమాత్రం కూడా మంచివి కాదని దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి జీవితం నీది మంచిది కాదు అని దేవుడు అంటున్నాడు. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, నేను మారు మనసు పొందాను అనుకుంటున్నావు. ఈ సోదెతను నీ దగ్గర ఉన్నంత కాలము, ఈ శకునాలు నువ్వు చూసినంత కాలము, ఈ కర్ణపిశాచ తంత్రాల దగ్గర నువ్వు పరిగెత్తినంత కాలము, ఇదిగో నువ్వు ఈ విధమైనటువంటి నక్షత్ర సూచకులు చెప్పినటువంటి మాటల ప్రకారం నడిచినంత కాలము దేవుడు నీతో ఉండడు, నీలో ఉండడు. నువ్వు ఏది చేసినా వ్యర్థం. కేవలం దీన్ని పట్టుకొని ప్రయాణం చేస్తున్నావు. ఇది కాదు దేవుడు నిన్ను అడిగింది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు నిజం పలికే జీవితాన్ని దేవుడు అడిగాడు. ఈ కర్ణపిశాచ తంత్రాల దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? దేవుడు ఇదే కదా నీతో మాట్లాడుతున్నాడు. ఈ సోదెలు శకునాలు మనం చూడకూడదు. దేవుడు ఇచ్చిన రోజులన్నీ మంచివే, మంచి రోజులే దేవుడు నీకు ఇచ్చాడు. ఏ రోజు బాగుంది అదొక్కటే నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ యొక్క జీవితంలోనే నువ్వు ముందుకున్నాడు. శకునాలు చూడొద్దు. ఇది మంచిదా, అది మంచిదా, ఏ రోజు వెళ్ళాలి, ఇది కాదు నీకు దేవుడు చెప్పింది. ఎందులోంచి పుట్టిందో తెలుసా? ఇది బూతుల్లో నుంచి పుట్టిందండి. ఇది లంచంలోంచి పుట్టింది బూతులు, బూతుల్లోంచి పుట్టింది ఈ శకునాలు. ఎందుకంటే బూతుల ప్రపంచానికి నాయకుడు వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బూతుల ప్రపంచానికే నాయకుడు వాడు. కాబట్టే వాడిలో నుంచి ఇదిగో ఇన్ని రకాలుగా వస్తున్నాయి. మనం ఆలోచన చేసినట్లయితే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఇన్ని ఉన్నాయి మన దగ్గర. వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి నువ్వు. వాటిని విడిచిపెట్టడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సోదెలు, ఈ శకునాలు చెప్పుకునే పద్ధతులను నువ్వు మార్చుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలము మీరు నన్ను ఈ విధముగా చూస్తారు, ఎంతకాలము నేను మీతో ఉందును. మీరు ఆకాశం చూసి వర్షం వస్తుంది అని చెప్పగలరేమో, కానీ ఆ వర్షము కురిపించువాడు దేవుడై ఉన్నాడని నువ్వు ఎరుగకున్నావు. ఆ వర్షము కురిపించువాడు దేవుడై ఉన్నాడని నువ్వు ఎరుగకున్నావు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని పిల్లలారా. దేవుని యొక్క రాజ్యము మనకి ఎంతో విలువైనటువంటిది. ఆ యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యము ఎంతో గొప్పది. నీకు నువ్వే అనుకుంటున్నావు, నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నా జ్ఞానం ఎవ్వడికి లేదు అనుకుంటున్నావు నీవు. కానీ దేవుడిచ్చిన జ్ఞానము నీకు నువ్వే నాశనము చేసుకుంటున్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు ఏదైతే ఆలోచిస్తున్నావో నీ ఆలోచనకు పదును పెట్టు. దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసుడువుగా ఉండాలి అని అంటే ఈ సోదెలు శకునాల దగ్గరికి వెళ్ళడం మానే. నీ జీవితానికి ఎవరు అనుకుంటున్నావు? అందుకనే ఒక చక్కని పాట నేను మీకు పాడి వినిపిస్తాను ప్రియ దేవుని పిల్లలారా. నీవే నా ప్రాణం యేసు, నీవే నా సర్వం, నీవే నా మార్గం యేసు, నీవే నా గమ్యం. ఎవరు మన ప్రాణం? దేవుడే మన ప్రాణం. నీవే నా సర్వం, నీవే నా మార్గం, నీవే నా గమ్యం. గమ్యం తెలియక గమనం గానక గాలినైతినయ్యా, గాలిలో కలిసిన ధూళిని నేనై దూరమైతినయ్యా, నీ ప్రేమను కాననైతినయ్యా, ఈ భూమికి భారమైతినయ్యా. నీవే నా ప్రాణం యేసు, నీవే నా సర్వం, నీవే నా మార్గం యేసు, నీవే నా గమ్యం. మన గమ్యం ఆయన అయి ఉండాలి, ఆయనే మన ప్రాణమై ఉండాలి. మార్గం చూపే మార్గదర్శివై మాకై వచ్చితివే, మార్గం తప్పిన బాటసారినై బాధ్యత మరచితిని, బాధ్యత తెలిపి ప్రాణప్రదాత ప్రభువా యేసయ్యా, బాధ్యత తెలిపిన ప్రాణప్రదాత ప్రభువా యేసయ్యా. రాకడ మార్గం సిలువలు చూపిన రక్షణ దుర్గమా యేసయ్యా, రక్షణ దుర్గమా. నీవే నా ప్రాణం యేసు, నీవే నా సర్వం, నీవే నా మార్గం యేసు, నీవే నా గమ్యం. సాధన చేసి సముచిత రీతిలో నిన్నే స్తుతింతును, శాశ్వతమైన శాంతిని ఇచ్చిన శాంతి కపోతమా, కలలో ఇలలో కనివిని ఎరుగని ప్రేమే సొంతమై పరలోక పట్టణ కాంతుల వెలుగులో నిలిచిన దైవమా. యేసయ్యా నీవే నా మార్గం, నీవే నా ప్రాణం యేసు, నీవే నా సర్వం, నీవే నా మార్గం యేసు, నీవే నా గమ్యం.
ఇక్కడ మనం సర్వము, ఆయనే మన మార్గం, ఆయనే మన ప్రాణం, ఆయనే మన జీవం, ఆయనే మన యొక్క గమ్యం. అక్కడికే నీ ప్రయాణం. ఈ సోదెగాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళావా? జాగ్రత్త ప్రియ సోదరుడా, జాగ్రత్త ప్రియ సోదరి. దేవుని వాక్యం నీకు గుచ్చుకుంటుందా? సరిచేసుకో. నీలో ఉన్న ముళ్ళన్నిటిని కూడా విడిచిపడే. దేవుని యొక్క రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకోండి. ఓ సేవకుడా, ఒకవేళ నువ్వు సేవకుడు అయితే, ఓ విశ్వాసి, నిజముగా నువ్వు విశ్వాసివే అయితే, ఓ ప్రవక్త, నువ్వు నిజముగా ప్రవక్తవే అయితే, ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రియ సోదరులారా, ప్రియ సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి, మారు మనసు అంటే ఏమిటి? ఆ మారు మనసు అంటే దేవుని యొక్క రాజ్యమునకు నీ వారసురాలిగా మారడమే. దానిలో ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఈ యొక్క విషయాలన్నిటిలో కూడా మనం చూసినట్లయితే 4వ మాట సోదె. ఆ సోదెను మనము ఆ శకునాల దగ్గరికి మనం వెళ్ళకూడదు. వాటన్నిటిని విసర్జించి దేవుని బిడ్డలుగా మనం ముందుకు కొనసాగబడాలి. ఇదే దేవుడు మనకిచ్చినటువంటి ఓ గొప్ప ధన్యత. ఆ ధన్యతను నువ్వు పొందుకున్నట్లయితే దేవుని రాజ్యానికి మీరందరూ కూడా వారసులు అవుతారు. ఆయన కృపలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా వర్ధిల్లింపజేస్తాడు. ఆయన సహవాసములో మనమందరము కూడా ఫలించి ఫలాభివృద్ధి నొందుతాం. ఆ విధంగా దేవుని కృపలో వర్ధిల్లుదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. నీ కృపలో, నీ ప్రేమలో, నీ పరిశుద్ధతలో, నీ దివ్యమైనటువంటి నీ సన్నిధానములో నన్ను జ్ఞాపకం చేసుకొని నాయన, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలకు ఇట్టి వాక్యాన్ని దయచేస్తూ ఉండగా నీ బిడ్డలకు నీ కాపుదల భద్రత అనుగ్రహించి సహాయం చేయమని, నీ పరిశుద్ధ రక్తంతో ముద్రించమని, నీ బిడ్డలు నాయన వారు నీ బిడ్డలుగా ఎదుగునట్లుగాను, వారిలో ఉన్న సమస్తమైనటువంటి వాటిని విడిచిపెట్టినట్లుగాను, వారిలో నాయన మీ పరిశుద్ధ రక్తముతో ముద్రింపబడిన నీ బిడ్డలుగా నాయన వారు అభిషేకించబడినట్లుగాను నీ కృప దయచేసి వారిని, వారి కుటుంబాలను దీవించమని మా రక్షకుడు, మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.